ఈరోజు రాష్ట్రంలోనే ప్రప్రదంగా అందరికంటే ముందుగా మన పాలకొల్లు మన రామానాయుడు అనే కార్యక్రమాన్ని మా రామానాయుడు గారు చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో చూస్తూ ఉంటే విశేషమైనటువంటి స్పందన అంటే మహిళలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ లేదా వివిధ రంగాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా హారతులు ఇచ్చి నేరాజనాలు బట్టి స్వాగతం పలికి మేము జనసేన తెలుగుదేశం కూటమి వైపే మేము ఇదివరకేదో కొన్ని తప్పులు చేసాం కానీ ఈ పట్టు జనసేన తెలుగుదేశం కూటమి వైపే మేము ముందుగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేతిలో చేసి చెప్పడం అంటే మేము అడిగింది కాదు, అది చెబుతామంటే ఇది ఎక్కడికి పోతుందో ఏ రకంగా ఎటు వెళ్ళిపోతుందో అసలు ఏంటో ఆ 175కి 175 వచ్చేసి రేపు జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో అని ఆశ్చర్యం కూడా మాకు కలుగుతుంది. అంటే జనంలో ఇంత వ్యతిరేకత ఉందని. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ పోస్టర్లు కనపడుతున్నాయి సిద్ధం అని. ఏంటి సిద్ధం? దేనికి సిద్ధం? మీరు ప్రజల్ని నాశనం చేయడానికా? మహిళల్ని అనగదొక్కడానికి సిద్ధమా? ప్రజల్ని నాశనం చేయడానికి సిద్ధమా? విద్యార్థుల్ని ఎందుకు పనికి రాకుండా చేయడానికి సిద్ధమా? నిరుద్యోగులు తిండి లేకుండా రోడ్లంటే అడుక్కోవడా పెట్టడానికి సిద్ధమా? మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి సిద్ధమా? వివిధ సెక్టార్లు ఏ సెక్టారు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆనందంగా లేదే. నిజంగా ఏ సెక్టార్ని బాగు చేయడానికి మీరు సిద్ధం? ఒక్క సెక్టార్ని బాగు చేస్తామని మీరు దానికి మేము సిద్ధం అని చెప్పండి. ఈ సిద్ధాలో గిద్దాలో వద్దు, ఇంకా మీరు సిద్ధం అవ్వాలి. మీరు అన్నమాట నిజమే, మీరు తట్టా బేడా సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి, అదే మీ సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ అతి త్వరలో రేపు వచ్చే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమి అప్రధానంగా ముందుకు దూసుకుపోయి అసలు ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో కూడా జనాలకు కనులు విందుగా చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఈ కలయిక జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ